सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। పిచ్చి మొహమా, నీలా బుర్ర నాకు మోకాల్లో లేదు. నీ జన్మలో నా మొహం మీద నీళ్లు కొట్టి నిద్ర లేపలేవు. ఏడ్చావు. ముందు లేవరా, కాలేజ్ లో డ్రాప్ చేయాలి. వెంకట్రావు గారి రేడియోలో ప్రాంతీయ వార్తలు అయిపోయా? జనరంజని కూడా అయిపోయింది. వెళ్ళు. రాత్రి నాన్నగారి జేబులో సిగరెట్ నొక్కేసావట కదా, కనిపెట్టాడా? ఓకే. ఆకాశవాణి ఉదయ ప్రసారాలు ప్రారంభం. కొద్ది క్షణాల్లో ద గ్రేట్ రమణ గారికి ద పూర్ వెంకట్రావు గారు క్లాసు పీకే కార్యక్రమం వింటారు. సో ఇంకా సంవత్సరం ఉందన్నమాట నీ సర్వీసు. సంవత్సరం ఎంతసేపట్లో గడిచిపోతుంది. మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావా? ఆ ఒక్కటి అడక్కు. సార్కి ఉద్యోగాలంటే చిరాకు. అవి మనిషి ఎదుగుదలకు ప్రతిబంధకాలట. మనిషిని మరుగుజ్జులు చేస్తాయట. అందుకని శరీరాన్ని పెంచుకుని కేఫ్లు వెంబడి తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటాడు జల్సారాయుడు. ఏదో కుర్రతనం. మా రెండో వాడు కూడా ఇతనేడు వాడే. మననే పరీక్షలు రాసి పాస్ అయ్యాడు. గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు. అయితే రాత్రింబవళ్ళు కష్టపడ్డాడనుకో. నువ్వు అదృష్టవంతుడిరా. నా కర్మేమో ఇలా ఏడ్చింది. వస్తానరా. అంకుల్ చెప్పింది విన్నావు కదా, వాళ్ళ రెండో అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందట. అమ్మా, నాన్న చెప్పేది నీకే. కొంచెం పచ్చడి. ఎలా తినబద్దవుతుందిరా? నేను అదే అడుగుదాం అనుకున్నానమ్మా. ఆయనకేదో బీపీ షుగర్ ఉందని మా అందరికి కూడా ఉప్పు కారం లేకుండా చేస్తే ఎలా అమ్మా? ఎలా తినబద్దవుతుంది? చూసావా, నాన్నగారు కోపం వచ్చింది. ఆయన మాట వింటే నీ సొమ్మేం పోతుందిరా. అసలు వాడి దగ్గర సొమ్మనేది ఉంటేగా పోవడానికి. సెటైరా, పెట్రోల్ కి నీ దగ్గర డబ్బులు తీసుకుంటాననిగా. చూస్తుండవే, ఏదో ఒక రోజు నీకు పెట్రోల్ బంకే కొనిస్తా. బంగారం లాంటి కలర్ టీవీ పెట్టుకుని రేడియోలో వార్తలు వింటూ గవర్నమెంట్ ఉద్యోగమే జీవితం అనుకునే మీ నాన్నకి నీకు నా ఎదుగుదల చూసి బిత్తరపోయే రోజు ఎంతో దూరంలో లేదు. అంతవరకు నా డెప్త్ ఏంటో మీకు అర్థం కాదు. బేవర్స్, అది కాలేజీలో కట్టడానికి రా. ఏడిసావులే,
ఇంతకు ముందు నువ్వు నాకెంత ఇవ్వాలో తెలుసా? నేనా? నీకా? అంతొద్దు, నాకే 3 డ్రాప్లు 2 మిడిల్ డ్రాప్లు. ఆ పేకాట భాష ఏంట్రా? అందులో డెప్త్ నీకు అర్థం కాదులేమ్మా. దీన్ని 3 సార్లు కాలేజీలో డ్రాప్ చేశానా? దీని ఫ్రెండ్ అదే ఆ ఎత్తుపళ్ళు సుధా. సుధా, దాని స్కూటీ మీద నువ్వు వెళ్ళిపోయావా అంటే 2 మిడిల్ డ్రాప్లు. సో నువ్వు నాకు 40 బ్యాలెన్స్, అందులో ఈ 20 తీసుకుంటున్నా. చిచ్చి, సిగ్గులేని జన్మ. ఏంటే కొనుక్కుతున్నావు? అయినా ల్యాబుల్లో కప్పలు కోసే ప్రతి అమ్మాయి డాక్టర్ అవుదమ్మా. ఆ ఎక్స్పీరియన్స్ కిచెన్ లో చికెన్ కోసుకోవడానికి పనికొస్తుంది. డెప్తా? ఎగ్జాక్ట్లీ. అమ్మా వెళ్ళొస్తా. ఏంటి ఆ ఏడుపు మొహం? రేపు నీ పెళ్లికి లక్షలు కట్నం ఇవ్వాల్సింది నేనేగా. రూపాయల దగ్గర బావరమంటావు ఎందుకే? కదంతా అవసరం లేదు గాని మన సినిమాలో ఒక సీన్ చెప్తాను విను. అసలు సీనే టూ మచ్ సీన్. అసలు ఆ సీన్ చెప్తే సీను స్క్రీను రెండు చిరిగిపోవాల్సింది. స్క్రీన్ తిరిగితే మన సినిమా ఏనాత్తం అబ్బాయా? ఇలా డిస్టర్బ్ చేస్తే నేను చెప్పనయా? చెప్పను. డౌట్ వచ్చింది, నువ్వు చెప్పు అబ్బాయా. సరే, రెయిన్ ఎఫెక్ట్ అంటే పోరున వర్షం. 4-5 పైరింజలు తెప్పిద్దాం. 2 చాలవా? బడ్జెట్ మొదలా? అరే కట్ చెప్తాను ఏమయ్యా. కటిక చీకటి, నైట్ ఎఫెక్ట్. ఈ కటిక చీకటిలో ఆ నైట్ ఎఫెక్ట్ లో పోరున వర్షంలో మన హీరో హోండా బైక్ మీద స్పీడ్ గా వస్తున్నాడు. ఇటువైపు హీరోయిన్ టెన్షన్ గా ఉంది. హీరో రయ్యమని వస్తున్నాడు. హీరోయిన్ టెన్షన్, హీరో రై, హీరోయిన్ టెన్షన్, హీరో రై. హీరోయిన్ లేచిపోయింది. ఎన్నిసార్లు చెప్తావు ఈ కథ? వినేవాళ్ళు మారుతున్నారు కానీ నీ కథ మారడం లేదు. రోజుకి 5 కొత్త ప్రొడ్యూసర్లు వస్తున్నారు, 3 60 డైరెక్టర్లు వస్తున్నారు. కాంపిటీషన్ పెరిగిపోయిందయా, ట్రెండ్ మార్చుకో. బుర్రంతా హీట్ ఎక్కిపోయింది కానీ 2 చికెన్ బిర్యానీ చెప్పు. ఏమిటి? 2 చికెన్ బిర్యానీ. ఓ ఏమిటి? చెప్పు బాబు. చూడు, ఇక నుంచి మేము కేకలేసి టైం ని ఎనర్జీని వేస్ట్ చేసుకోం. ఇలా అంటే రమ్మని అర్థం. ఇలా అంటే రానని అర్థం. ఎందుకురా బాబు ఆడితో పెట్టుకుంటావు? ఆడు పళ్ళున్న పెయిన్ రా, కురుక్కు తింటాడు. నువ్వు వెళ్ళి 2x4 టీ పట్టరమ్మా. 4 కుర్చీల్లో కూర్చొని 2x4 అంటే కుదరదమ్మా. మీ 2 కుర్చీల్లో కూర్చొని చెప్పండి, అప్పుడు తెస్తా. అబ్బా, తెలుగు డ్రైనేజ్ లో పొంగి పొరలుతుందిరా. నా తెలుగు గురించి నీకేం తెలుసు? ఈ బ్రెయిన్ అమెరికాలో ఉంటే 2వ బిల్ గేట్స్ అయ్యింది. నిజమా? అయితే నీ తెలివితేటలకు వచ్చిన టెస్ట్ పెట్టు. వాడితే ఎందుకు లేరా? నువ్వు ఉండు మామా. మేము అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తే నీ డ్యూటీ మేం చేస్తాం. మరి చెప్పకపోతేనో మీ బిల్లు నేను కడతాను. డన్. డబుల్ డన్. ఈ టీ కప్పును ఒకసారి చూడు. రోజు చూస్తూనే ఉన్నానుగా. దీనికి హ్యాండిల్ ఎటువైపు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది. మరి ఇప్పుడు రైట్ సైడ్ ఉంది. ఇంకొక మాట చెప్పు. బ్యాక్ సైడ్ ఉంది. ఆఖరికి బాగా ఆలోచించుకొని చెప్పు. ఫ్రంట్ సైడ్ ఉందయ్యా. మరి ఇప్పుడు ఈ 4 పక్కల కాక ఎటు సైడ్ ఉందో నువ్వు కరెక్ట్ చెప్పు. ఈ కప్పుకి హ్యాండిల్ అవుట్ సైడ్ లో ఉంది. ఇప్పుడు మన పందెం ప్రకారం బిల్లు తమరే కట్టాలి. 4 బిర్యానీ ప్యాకెట్స్ విత్ చిల్డ్ కూల్ డ్రింక్స్ పట్టడం. పందెం గెలిచినంత మాత్రాన పెద్ద హీరోలు అయిపోయినట్టు ఫీల్ అయిపోకండి. ఆయన నెక్స్ట్ పందెంలో 0 అయిపోగలరు. కూర్చొని ఆయన గ్లాసులో స్పూన్ వేయగలవేమో ట్రై చేయి. అందుకే ఓవరాక్షన్ పనికిరాదు. ఇప్పుడు నేను వేస్తాను, చూడరా ఏమిటి? హీరోలు జీరోలంటూ లేనే లేరు, టాలెంట్ కు లైసెన్స్ అంటూ లేనే లేదు. గుడి గుడిలో నా మరమేళ అడగాల, పడి పడి లేచే కెరటాలే గగనాల. హీరోలు జీరోలంటూ లేనే లేరు, టాలెంట్ కు లైసెన్స్ అంటూ లేనే లేదు. గుడి గుడిలో నా మరమేళ అడగాల, పడి పడి లేచే కెరటాలే గగనాల. Will bella bella bay, 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 will bella bella bay.
ఏజ్ పాపలు టీనేజ్ బాబులు ఓల్డేజ్ తాతలు దిక్కేర దాసులు హీరోలు జీరోలంటూ లేనే లేరు టాలెంట్ కు లైసెన్స్ అంటూ లేనే లేదు బదిలై బెటరు సవాలుగా ఏదో చేసి చూపర పవరు అరచేతి గీతలతో మణిరాదోయి తలరాత చిలకలతో సరికాదోయి రమ్మే మనిషికి సొగసురా నువ్వే కలలను గెలవర కసి కసిగా శశి నీకు తోడురా దాటి నడవరా పతి పాడిపోకురా ఋషిలాగా సాగరా హీరోలు జీరోలంటూ లేనే లేరు టాలెంట్ కు లైసెన్స్ అంటూ లేనే లేదు గుడి గుడిలో వరమేళ అడగాల పడి పడి లేచే కరటాలు గగనాల ఉల్ బెల్ బెల్ బే 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 హలో హలో స్మిత, హాయ్ వందన, చెప్పు. ఇక్కడ ఒక లోకల్ రోమియో నా వెంట పడుతున్నాడు. బీ రెడీ, ఐమ్ కమింగ్. ఓకే. కదా ఏంటి ఏంటి మా ఫ్రెండ్ ని అద్దంలో నుంచి ముద్దు పెట్టుకున్నావట? తెల్లవారితే చాలు అమ్మాయిలు వెంట పడ్డమేనా? చూడు రమ్యో, సిగ్నల్స్ దగ్గర కార్ అయితే చాలు పక్కనే జస్ట్ వెయిట్. చూడండి, 10 మంది మగాళ్ళ మధ్య నుంచి ఒక అమ్మాయి హ్యాపీగా వెళ్ళిపోగలదు. అదే 10 మంది అమ్మాయిల మధ్య నుంచి ఒక మగాడు వెళ్ళిపోగలడా? నెవర్. మగాడు చూడకపోతే డిసప్పాయింట్ అయ్యేది మీరే, చూస్తే న్యూసెన్స్ చేసేది మీరే. అయినా నేను ముద్దాడేంత డెప్త్ ఉన్న ఫేసు మీ పార్వతికి లేదు. పార్వతి కాదు, వందన. ఓ, పేరు చాలా బాగుంది. ఇట్రా. ఇప్పుడు ముద్దు పెట్టుకో. కనిపించానా? అర్థమైందిగా. ఇంత దానికి మీ ఐశ్వర్యరాయ్ కోపం వచ్చింది. అంత డెప్త్ లేదని చెప్పండి, వస్తా. కొంచెం క్రాక్ గాడు అనుకుంటానే. అవునే, టూ మచ్ గాడు. బాగానే ఉన్నాడే. థ్యాంక్ యూ వందనా. నమస్కారం సార్, సీనన్ గారిని కలవాలి. ఫామ్ ఫిలప్ చేయి.
సైలెన్స్. పిన్ డ్రాప్ సైలెన్స్. సూది పడిన శబ్దానికి కూడా అన్న హర్ట్ అవుతాడని తెలుసుగా. పాపం ఏమైంది? మర్డర్. ఏం చేశాడు? అన్న హర్ట్ అయ్యాడు. అన్న గిరాకీ తగిలింది, ఇల్లు ఖాళీ చేయించాలంట. అవునన్నా మా ఇంటి నేను చెప్తా కదా, పార్టీ డైరెక్ట్ గా మాట్లాడితే అన్న హర్ట్ అవుతాడు. మలక్పేటలో మలకపేట కాదు మల్కాజిగిరి. మల్కాజ్గిరో మంగళగిరో నేను చెప్తా కదా, ఎవడో ఈడింటో కళ్ళు దుకాణం పెట్టి ఖాళీ చేయనంటున్నాడంటన్నా. మీరు కాస్త అయితే అడ్వాన్స్ అడ్రస్ తీసుకో. వాడి పని అన్నా వీడి పని కాదు, వాడి పని. ఓకే ఉస్కో బేజో. పద. పేమెంట్ ఇచ్చాగా ఇంకా నిలబడ్డావే? ఏం లేదన్నా, ఇంట్లో పరిస్థితి బాగలేదు, ఇంకొకసారి చేస్తానన్నా. సచ్చినా కుదరదురా. అయినా అంత నేచురల్ గా ఎలా తెచ్చావరా? చెప్పా కదా, ఆడవాళ్ళకి 6వ నెల, చిన్నపిల్లలకి స్కూల్ ఫీజు, మొన్ననే చుట్టాలు కూడా వచ్చిండ్రన్నా. ఆపు. కావాలంటే ఈ 200 ఉంచుకోనా. అనవసరంగా నన్ను తెహల్కా కుంభకోణంలో ఇరికించుకో. తర్వాత చదువు గానీ వెళ్ళు. సుబ్బారావు సార్, ఈ చిన్న పాపకి హార్ట్ ప్రాబ్లం ఉంటా సార్. ఓ 25,000 పంపించు. ఓకే సార్. అలాగే ఇతనికి కిడ్నీ ప్రాబ్లం ఉంటా సార్. ఓ 20 పంపించు. అలాగే సార్. అడ్రస్ నోట్ చేసుకో. ఓకే సార్. డాడీ, కార్ రిపేర్ అయిందని ఆఫీస్ కి నడుచుకుంటూ వెళ్తున్నావా? అది కాదమ్మా. ఏమక్కర్లేదు సుబ్బారావు, మేడం? ట్రావెల్స్ కి ఫోన్ చేసి డాడీ కార్ పంపించమని చెప్పండి. ఓకే మేడం. ఒక్క పూటే కదమ్మా, పైగా ఆఫీస్ పక్కనే ఉంది, సరదాగా వాకింగ్ వెళ్ళినట్టు కూడా ఉంటుంది. డాడీ, తెల్లవారులేస్తే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి లక్షలు లక్షలు దానం చేస్తావే, నీకోసం కొంచెం కూడా ఖర్చు పెట్టుకోలేవా? నేను వాళ్ళకి సాయం చేసేది నాకేదో పుణ్యం రావాలని కాదమ్మా, ఆ దేవుడి ఆశీస్సులతో పాటు సాయం పొందిన వాళ్ళ దీవెనలు కూడా నీకు ఉండాలని. తల్లి లేని పిల్లవి, నీకే లోటు రాకూడదమ్మా. నాకు నిజంగా తల్లి ఉన్నా ఇంత ప్రేమగా చూసుకునేది కాదేమో డాడీ. చిట్టికి అస్సలు బుద్ధి లేదు. అవునండి, అది నన్ను బుక్స్ తెమ్మండవేంటి, నేను వెతకడం ఏంటి? అస్సలు డెప్త్ లేదు. రేపే ఎగ్జామ్ అన్నట్టు ఎంత సీరియస్ గా చదువుతున్నారో. పుస్తకాలని చదవడం కాదురా, జీవితాన్ని చదవండి, డెప్త్ ఉంటుంది. ఎప్పుడొచ్చావు? ఎప్పుడు వచ్చేది మావా? ఏడాగా ఉంటున్నాను. యాడ్రోయ్? అమీర్పేటలో కంప్యూటర్ నేర్చుకుంటాను మావా. కంప్యూటరే? ఎన్నాళ్ళైంది మావా ఇలా మనం కలిసి? అవును మావా, ఇదిగో మన విజిటింగ్ కార్డు. ఓర్ని, నీకు విజిటింగ్ కార్డు కూడా ఉందా? ఇదిలో పట్టుకో. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నీ ముందుంటాను మావా. సరేలే, ఉండండి సార్, వెళ్ళిపోతున్నాం కదా. మావా చెప్పడం మర్చిపోయాను, రాధకి పెళ్ళైపోయింది మావా. ఎస్. నా చున్నీ. ఓ దూరం శక్తిస్తావురా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వా? గుండు సూది సీన్నే గుర్తుపట్టలేకపోయావురా? వాడెవడు? ఎవడా చెప్తా, రా రారా రారా.
ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? ఇవాళ ఖాళీ చేస్తానా? ఇవాళొద్దు, రేపు ఖాళీ చేయనా? రేపు రేపు కూడా వద్దు, ఎల్లుండి ఖాళీ చేయి. అలాగే అన్నా. ఓకే. ఈరోజు మధ్యాహ్నం శాతవాహన, 4 గంటలకు పలకనామా, సాయంత్రం నారాయణాద్రి, రాత్రికి దాదరు ఉన్నాయి. దాదరికి వెళ్ళమంటారా? ఏ మార్నింగ్ ఇంటర్సిటీ ఉందిగా? ఉందన్నా. నిద్ర లేవలేరా? లేవగలన్నా. ఇంటర్సిటీకి వెళ్ళి జామ తోట అమ్ముకురండి. అలాగే. నీలాంటిదెవరో జెండు బాంబు కూడా అద్దంలో చూసుకుంటూ రాసుకుంటుందట. నోరు ముయ్యరా బేవర్స్. ఏంటి ఇవాళ ఎక్కడికి వెళ్ళలేదా? ఓహో, పెట్రోల్ ప్రాబ్లమా? నా సంగతి ఎందుకులే గాని, ఇంతకీ తమరెక్కడికి? గుడికి వస్తావా? అయినా నీకు అలాంటి మంచి అలవాట్లుంటే ఎప్పుడో బాగుపడుండేవాడివి. ఏ కృష్ణ, ఆగవే, నేను కూడా వస్తాను. నువ్వా? గుడికా? నేనా? కాలేజా అని సంతూర్ సోపియాడ్ల ఏంటా ఆశ్చర్యం? గుడికే. నీకు తెలుసో లేదో, నీకంటే ఎక్కువ సార్లు నేనే గుడికి వెళ్తుంటాను. సర్లే రారా. శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం లక్ష్మీక్షేణ సముద్రాదితనయం శ్రీరంగధామేశ్వరిం కాశీభూత సమస్త దేవరితం లోకైక దీపాంకురం శ్రీమన్నంద కటాక్షలబ్ద విభవ బ్రహ్మేంద్రం త్రైలోక్య కుటీరీం సరసిజం వందే ముకుంద ప్రియం లక్ష్మీ సరసిజం వందే ముకుంద ప్రియం. డాక్టర్ గారు అర్జెంటుగా 100 కొట్టండి. గుళ్ళో పూజలు చేసుకుని నన్ను పట్టుకుని డాక్టర్ అంటావేటయ్యా బాబు? చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకోలే, అప్పిచ్చువాడు వైద్యుడు అని, అందుకే 100 కొట్టు. నా వల్ల కాదయ్యా, ఇంత పొద్దునే అంటే ఎలా? నాకు అనవసరం. మొన్న తీసుకున్న 100కి 20 వడ్డీ కల్పించానా? ఇచ్చావు. ఇప్పుడు అంతే, నాకు అర్జెంటుగా కావాలి. నా వల్ల కాదయ్యా మగడా. గుళ్ళో బూతులు మాట్లాడతావే, పక్కన లేడీ భక్తులు ఉన్నారు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. కిటి పేరు? వందన. వందన నామదేశ. ఏంట్రా ఇంతసేపు పూజారి గారితో? ఏం లేదే గురుగారు, ఎంతకాలం ఈ పూజారి పోస్టులు ఉంటారు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో బ్యాంక్ లోన్ తీసుకుని స్వంతగా గుడి కట్టించుకోవచ్చు కదా అని చెప్పి ఓ సలహా ఇచ్చాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అంతే, దెబ్బకి థ్రిల్ అయిపోయి ఇదిగో ఈ 100 ఇచ్చాడు. పూజారి దగ్గర కూడా అప్పేనా? ఓసి పిచ్చి మహా, ఆయనే మన ఏటీఎం కార్డ్, అంటే ఎనీ టైం మనీ. ఇప్పుడెందుకు అరిచావు? ఆ అరుపులో డెప్త్ నీకు అర్థం కాదులే. డాక్టర్ గారు అబ్బాయి లేరు, ఆయనకు ఒంట్లో బాగుండక ఇంట్లో దిష్టి తీయించుకుంటారు. లేకపోతే ఏంటయ్యా, డాక్టర్ గారు హాస్పిటల్ కాక అసెంబ్లీలో ఉంటారా? వెళ్ళవయ్యా వెళ్ళ. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, కూర్చోండి. ఏంటి ప్రాబ్లం? వినిపించడం లేదండి ఈ మధ్య. మరి నా దగ్గర నాకు వినిపించడం లేదు. మరి పక్కవాడి దగ్గు ఏమన్నారు? అబ్బో, మీకు వినిపించడం లేదా? ఈ మందులు వాడండి. ఇవి వాడితే చెవుడు తగ్గుతుందా? కాదు, దగ్గు పెద్దదై మీకు బాగా వినిపిస్తుంది. నమస్కారం, వస్తాను. ఓకే. రారా రమణ, ఏంట్రా అసలు కనిపించడం లేదు? ఆయనకి దగ్గుకు మందు ఇచ్చినట్టు నాకు కూడా ఏమైనా ఇస్తామని చెప్పి రావటం లేదు. సర్లే, వాడికి చెవుడికే మంది ఇచ్చా. లేకపోతే మందులు రాసిచ్చిన తర్వాత కూడా చెవుడు తగ్గుతుందా అండి అని దీర్ఘం తిట్టి దానికి వెతవ డౌట్ వాడును. ఏంటి విషయం? హలో, నేను రాంబాబు మాట్లాడుతున్నాను. నువ్వట్రా? కోడల ఆరోగ్యం ఎలా ఉంది? గుడ్ న్యూస్, మీకు మనవడు పుట్టాడు. కంగ్రాట్స్ మై సన్. ఒరే రమణ, రాంబాబు కొడుకు పుట్టాడట. రే బావా, నేను రమణ్ణే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా. అర్జెంట్ గా పెళ్లి చేసుకుంది. నా కొడుకో పెళ్ళాను కన్నా బావా. అలాగే లేరా, నేను చాలా బిజీగా ఉన్నాను. నువ్వే ఓ బిడ్డ తల్లిని చూడు. ఏడ్చావు గాని ఇటు. ఒరే రాంబాబు, నాకు మనవడు పుట్టిన సందర్భంగా ఇక్కడ మన వాళ్ళందరికీ ఒక గ్రాండ్ పార్టీ ఇస్తున్నాం. సాయంత్రం పార్టీకి నువ్వు కూడా రావాలి. అలాగే మావయ్య. పేషెంట్లను బెదరగొడుతూ ఇండియాలో ఉండకపోతే హ్యాపీగా వాడి దగ్గరికి వెళ్ళి అమెరికా పేషెంట్ల భర్తం పట్టొచ్చు కదా. నెవర్. ఈ దేశాన్ని వదిలిపెట్టిపోవడం నా వల్ల కాదు. ఐ లివ్ ఫర్ మై కంట్రీ, ఐ డై ఫర్ మై కంట్రీ. ఓకే అంకుల్, ఓకే. అంత ఎమోషనల్ అయిపోకు. బుద్ధి గడ్డి తిని ఈ ప్రపోజల్ పెట్టా. వస్తాను అంకుల్. అలాగేనా? అమ్మని ఒకసారి అడిగానని చెప్పు. హలో హలో హలో. చూడు విజయ, డాక్టర్ గారు మనవడు పుట్టినరోజు పండుగ ఎంత వైభవంగా జరిపిస్తున్నారంటే కుడికి పెళ్లి ఇంకెంత వైభవంగా జరిపించుంటారో. లేదండి, వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. హలో, కంగ్రాట్స్ అంకుల్. ఏమా మీ నాన్నగారు రాలేదా? రాలేదు అంకుల్. వాడికి కూతురు బిజినెస్ ఈ రెండే లోకం. ఈసారి వెదం నాని పెన్సిల్ తో చేస్తా. పెన్సిల్ రెడీ చేయమంటారా?
నీ బొంద వీళ్ళమ్మాయి కూటికి పడరా. ఓహో బాగా లాగించేసి ఓహో అని. బాబాయ్ మందుందని చెప్పలేదేరా? ఏ ఉంటే పేపర్ తెచ్చుకునేవాడువా? ఏంట్రా నమస్తే అంకుల్. షరా మామూలేనా? ఏంటోరా మీ నాన్న ఇలాంటి పార్టీలు రావడం మీ నాన్నకి ఇష్టం లేదనుకో, కనీసం మీ అమ్మని కృష్ణైనా పంపించవచ్చుగా. సరే ఓకే, మీలో మందు కొట్టేవాడు ఏమైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇదేంటో 2 చేతులు ఎత్తావు? ఒకటి ఎక్కడానికి అంకుల్, రెండోది హ్యాంగ్ ఓవర్ దిగడానికి. ఓహో అంటుందా? సరే సరే కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ అంకుల్. చేతులు దించాలరా. ఓకే రమణ రా, మన వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. అవునండి, ఐఎమ్ ఫ్రమ్ బాంబే, హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం. ఏంట్రా ఆగిపోయావు? ఇప్పుడు పరిచయాలు ఎందుకులే మామయ్య, అందరూ నన్ను ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఖాళీగా ఉన్న మగాడికి ఈ ప్రశ్న మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేసినంత బాధగా ఉంటుంది. ఆపరేషన్ అంటున్నారు, థియేటర్ రెడీ చేయమంటారా? నువ్వు రారా మామయ్య. అమ్మాయి అమ్మాయి రావయ్య నువ్వు. ప్రతాప్ గారు వీడెవరో తెలుసా? మా పెద్దమ్మ కూతురు లక్ష్మి కొడుకు వెంకట్రావు గారు అబ్బాయి. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు బాబు? ఖాళీగానే ఉన్నానండి. అవును 1 మినిట్. ఏమిటయా ఇప్పుడైనా హుషారుగా ఉండొచ్చుగా? అంత అదృష్టం కూడా ఏమైంది? గంట సేపటి నుంచి కడుపు పట్టేసినట్టుందండి. ఊపిరి చూసుకోవడం కూడా కష్టం అవుతుంది. అలాగా? ఇప్పుడు చాలా ఐటమ్స్ ఉన్నాయి, నీ ఇష్టం వచ్చాడు కుమ్మే. డాక్టర్ గారు ఎవరి అబ్బాయి? మా చెల్లి గారు అబ్బాయి. ఏం చేస్తున్నావు? ఖాళీయేనండి. ఎక్కడికి జారుకుంటున్నావు? చెప్తే విన్నావా? డాక్టర్ గారు ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అది ఈ అబ్బాయి ఎవరండి? మావాడే రమణ. ఏం చేస్తుంటావయ్యా? అది కాదు చూడండి, చేతిలో సెల్ ఫోను, బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉందే, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రస్తుతానికి చేస్తున్న పని అదే. అంకుల్ ఏమంటున్నాడు? అంకుల్ ఏమిటనమ్మా ఏదో అన్నట్టున్నాడు. కాదు, నన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. అవునవును అదే అంటున్నాడు. నీకెందుకంత ఉత్సాహం? ఏదో మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా. మీరు చెప్పండి అంకుల్. ఏమిట్రా అమ్మాయి పేరు వందన, ఏమనుకుంటున్నావు? నేనేమన్నాను మామయ్య? నేను ప్రేమిస్తున్నాను కానీ మేం ప్రేమించుకుంటాం అన్నానా? చెప్పేది ధైర్యం చెప్పాలి కదా. అలాగే. ఏమిటా మాటలు? ఓకే మామయ్య, ఇందాక అమ్మాయి పేరేదన్నావు? ఏదైతే లే, నన్ను ప్రేమించట్లేదు అని చెప్పను. ఇక్కడి నుంచి ఒక క్షణంలో వెళ్ళిపోతాను. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు మామయ్య. ఇక్కడెవరూ ప్రేమించట్లేదని చెప్పండి అంకుల్. ఓకే మామయ్య, వస్తాను. నా కార్లో డ్రాప్ చేస్తానని చెప్పండి అంకుల్. సలారావి రాగాలలో నీవి ఊరించి పలుకు ఊగించి కొలుకు ఉండిపోని హాయి కడవరకు సలారా మౌనం మదోవైనం మనసు మురిసిన వేళ
తడిసి కన్నులలోనా కురిసే వెన్నెలవానా చిలిపి ఊహలు ఎలుగెనులే రాగాలలో నీవి అదే మోహం అదే దాహం సొగసు పరచిన వేళ మురిసే కోగిళ్ళలో వయసే పట్టించుకోనా మెరిసే చిక్కిళ్ళ పైన తరచు ముద్దిచ్చుకోనా మంచు కురిసిన మంచి తరుణమిదే రాయన్సలారా ఊరించి పలుకు ఊహించి పులుకు ఉండిపోని హాయి కడవరకు తెలివిలేని ఆ బుర్రపైన అంత జుట్టెందుకురా? తలపులు బోడులేనా తలలు బోడులవునా నాన్న? ఏడ్చావు. ఈ 50 పట్టుకెళ్ళి శుభ్రంగా కత్తిరించు. జులై వదవలా ఉన్నావు నానా. నువ్వు నేను ఒకే దువ్వెనగా వాడేది? అయితే ఏం లేదు, ఈ మధ్య తలకి చుండ్రు ఎక్కువైంది. నేను వాడే దువ్వెనే నువ్వు వాడి ఆ చుండ్రు నీకు వచ్చి ఆఫీసులో తల గోక్కుంటుంటే అందరూ చుండ్రు వెంకట్రావు అంటారు. అందుకే 100 కొట్టావనుకో ఈ చుండ్రు తిక్క కుదురుస్తా. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేవు. ఇదిగో అర్జెంట్ గా వెళ్ళి ముందు ఆ పని చూడు. థ్యాంక్స్ నాన్న. ఆ దువ్వెనిటు కిటి కిటిగా రారా. ఎందుకు రాలా అరుస్తావు? కృష్ణవేణి అన్న నా మంచి పేరుని కిట్టు కిట్టు అని పిలిచి కూని చేస్తున్నావు. నిన్ను చంపేస్తాను రా. సర్లేవే, నాన్నని బొట్టలో పడేసి 150 నొక్కేశా. అందులో 50 నీకు. నాకు చిన్న పని చేసి పెట్టాలే. నాన్నకి బొత్తిగా తెలివితేటలేవే. చుండ్రు పట్టిందంటే 100 రూపాయలు ఇచ్చే బదులు 5 రూపాయలు పెట్టి కొత్త దువ్వెన కొనుక్కోవచ్చుగా. నీలాంటి చుండ్రు తెలివితేటలు అందరికీ ఉండద్దు. నోరు మూసుకో. ఏమై వాడికంటే బుద్ధి లేదు, నీకేమైందే? ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలని కూడా తెలీదా? ఆ ముందు జుట్టు కూడా కొంచెం కట్ చెయ్యి. దండం పెడతాను కిట్టి, ఆ పని మాత్రం చేయి మాకు. ఏం కావాలి బాబు? వెంటనే షాప్ ఖాళీ చేయి. అదేంటి బాబు, ఎందుకు ఖాళీ చేయాలి? ఎక్కువ మాట్లాడుకో, ముందు ఖాళీ చేయి. ఖాళీ చేయకపోతే అన్న మూడు మారిద్ది. నీ మాడు పగులుద్ది. ఎవరు బాబు మీ అన్న? సీనన్న గుండు సూది సీనన్న. సీనన్న ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా ఉంటానా? ఒక్క క్షణం, ఒక్క పచ్చిమిరపకాయ లేకుండా ఖాళీ చేసి పారేస్తాను. అదేంటయ్యా, వాళ్ళు ఖాళీ చేయమనగానే చేసేయడమేనా? అమ్మారు తెలిస్తే ఏమని అంటారేమో. ఓరి పిచ్చి మొఖమా, ఇక చూడు మన దశ ఎలా తిరగబోతోందో. పట్టు పట్టు. అదేంట్రా వీళ్ళు ఖాళీ చేయమనగానే చేసేస్తున్నారు. ఓహో, నువ్వు కొత్త కదా, మనసులో ఉంచుకో. బయటికి బొక్కిందో అన్న గుండు సుత్తో చంపేస్తాడు. చచ్చా చెప్పను. అన్నది అదో టైపు. ఆయనకి రాజమండ్రిలో 600 ఎకరాల పొలం ఉంది. దాదాగిరి అంటే సోకు. ఆయన డబ్బులు ఎదిరిచ్చి మరీ బిల్డప్ ఇచ్చుకుంటాడు. అందుక ఆ మేనేజర్ ఊరికే రైలు పేరు చెప్తూ వారానికి 2 సార్లు మాయమవుతాడు. అక్కడ ఆయన 1-2 ఎకరాలు అమ్ముతుంటాడు. ఆ డబ్బు తెచ్చి ఇలా ఇస్తుంటాడు. పద పద, అన్నకు డౌట్ వస్తుంది.
స్టార్టింగ్ ట్రబుల్ లో మజా ఏముందిరా? నోర్మీరా, ఆ బండి నాకిచ్చి చూడు, ఒకే కిక్కులో 100 మైళ్ళు. 12 బోళ్ళు 36, 12 రోళ్ళు 24, 12 బోళ్ళు 36. టైం అయిపోతుంది, పదరా. పోరా. ఏంటో ఇక్కడ ఆపావు? కాలేజ్ దగ్గరగా నడుచుకుంటూ వెళ్ళు, నాకు అర్జెంట్ పని ఉంది. ఏం పనో చెప్పొచ్చు కదా. నీకు చెప్పేది కాదు, చాలా ఇంపార్టెంట్ పని. వస్తా, బాయ్. అలాగే. అసలు ఏం జరిగిందండి? ఇంకా ఏం జరగాలి? నా కడుపులో చెడబుట్టాడు, నా బరువు ప్రతిష్టలని గంగపాలు చేశాడు. ఏంటి నన్ను అప్పుడే వచ్చేసావు? ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్ల ఉందన్న స్ప్రో కూడా లేకుండా పోయింది వాడికి. రేపు దాని పెళ్లి ఆగిపోతుందంట. అసలు అక్కడ ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు నాన్న. చెల్లెల్ని పోకిరి వదలు గొడవ చేస్తుంటే గుంటి సాకులు చెప్పకు. ఊళ్ళో నా ఫ్రెండ్స్ అందరూ మా అబ్బాయి ఈ ఉద్యోగం చేస్తున్నాడు, ఆ వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పుకుంటుంటే నేను మాత్రం నా కొడుకు రౌడీ షీటరు, మీకేమన్నా గుండాయిజం ప్రాబ్లమ్స్ ఉంటే నాతో చెప్పుకోండి అని చెప్పాల్సిన కర్మ ఏర్పడింది. చెప్పండి నాన్న, పర్వాలేదు చెప్పండి. ఆడపిల్ల నల్లరి పెడుతుంటే మనకెందుకు నేను తప్పుకుపోయి ఇలాంటి సగటు మనిషిని కాను. చెల్లెలు నల్లరి పెడుతుంటే చూసి చూడనట్టు పోయే పిరికన్నైనా అంతకంటే కాను. ఇవాళ దీన్ని, రేపు మరో ఆడపిల్లని, అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పేవాడిని రౌడీ అనుకుంటే అది మీ కర్మ. నీ ఒళ్ళో పడుకుంటే స్వర్గం కనిపిస్తుంది తెలుసా? అవునవును, ఇప్పుడేగా తెలుస్తుంది. చిలిపి. రేపు నా పెళ్లి పెట్టుకుని కూడా నీకోసం వచ్చానంటే ఇంకా నమ్మవేంటి? అందుకే కదా చేతిలో చెయ్యేసి చెప్పురాదా, చేతిలో చెయ్యేసి చెప్పురాదా, చెప్పుకున్న ఊసులు చెరిగిపోవ. చేతిలో చెయ్యేసి చెప్పురాదా, చేతిలో చెయ్యేసి చెప్పురాదా, చెప్పుకున్న ఊసులు చెరిగిపోవని. నీకిదేం కోరిక వందన? పార్కుల గురించి నీకేం తెలుసు? ఏ రెస్టారెంట్ లోనో హ్యాపీగా కూర్చోవచ్చు కదా. ఏమైంది నీకు? ఎందుకంత చిరాకు? ప్రేమికులు పార్క్ కాకపోతే ఇంకెక్కడికి వస్తారు? అంతేలే, ఒక అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటానంటే చెప్పు తీస్తుంది, అదే ప్రేమిస్తున్నానంటే నవ్వేస్తుంది. మీకు పెళ్లి కంటే ప్రేమే ముఖ్యం. ఇక పెళ్ళంటావా ఎవడో ఒకటి దొరకపోతాడా? షట్ అప్. కోపం వచ్చిందా? ఇందాక షాప్ దగ్గర ఆగింది విజిల్ కొనడానికా? అయినా నా కళ్ళెందు మూసా? దడుచుకు చస్తావని. ఎందుకు? కావాలనే. కావాలనా? చెప్పు. కళ్ళెందు మూసా? వద్దురా, చెప్పకూడదు. కాదు, చెప్పు. అయితే విను. వందనా, say no, oh Rajakumari, kiss me now, na prema chakori, navanari, sukumari, nanu cheri, ఒకసారి మురిపిస్తే
కృష్ణాష్టమి ముద్దిస్తే కిస్సాష్టమి I say no, oh Rajakumara, leave me now, na premaku veera, magadheera, madhuveera, vinavera, vadileera, kissiste, adi tappura, istunna, jee kappura. Don't say no, oh Rajakumari. I say no, oh Rajakumara. కంచె దాటి ఇచ్చుకో ఫ్రెంచ్ ముద్దులు తనివి తీర ఇచ్చుకో తెలుగు ముద్దులు దూరముండి పెట్టుకో దూరముద్దులు తాకకుండా పెట్టుకో తీపి ముద్దులు తిరకాసే నేర్చి అధరాలే దాచి అసలేంటి పేర్చి I say no, oh Rajakumara. Don't say no, oh Rajakumari. పూలలోన ఇవ్వనా కొంటి ముద్దులు ఫ్యాక్స్ చేసి పంపనా కోటి ముద్దులు పొట్ట నింపలేనిది విద్య కాదట నోటికి వెళ్ళనిది ముద్దు కాదట పించావేరా ఉడికొస్తాలేరా ఒకటిస్తారా I love you నా రాజకుమారి I love you too, నా రాజకుమారా, నవనారి మగధీరా, కుమారి మధువీరా, వచ్చిందో కిస్తాష్టమే తీర్చిందోయ్ మన కష్టమే. I love you నా రాజకుమారి I love you too, నా రాజకుమారా, I love you నా రాజకుమారి I love you too, నా రాజకుమారా. అయితే మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకోడంటావు. ఈ మాటే ఈ టేబుల్ మీదే 333 సార్లు చెప్పాను. మా అమ్మ ఒప్పుకుంటుంది కానీ మా నాన్నే ఎందుకట? ఆయనకి స్టేటస్ పిచ్చి, స్థాయికి తగ్గ సంబంధం అయితేనే చేస్తాడంట. అలా చూడకు కృష్ణవేణి, ఇప్పుడు నేనేమన్నాననే నా మాట విని మీ అన్నయ్య చెప్పే, అతను ఏదో పరిష్కారం చెప్తాడు. అసలే వాడు ఆవేశపరుడు, చెప్తే నిన్ను చిత్త కొట్టినా కొడతాడు. అలా మాట్లాడు కృష్ణవేణి. ఇంకెలా మాట్లాడను? అంటే మన పెళ్లి కాదంటావా? నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు. నువ్వే మంగతాయారునో నేనే రంగారావునో కట్టుకుని షష్టి పూర్తి కూడా చేసుకుంటాం. పెద్ద గోల్డ్ ఫ్లాగ్ హాఫ్ ప్యాకెట్ ఇస్తాను సార్. ఏరా పాన్ ఏమైనా కావాలా? వద్దులే మావా, మనం తినే పాన్ కట్టడం ఇతని వల్ల కాదు. అరే ఏమన్నా గట్లా అంటున్నావు? ఇండియాకి తాజ్ మహల్ ఎంత అవసరమో హైదరాబాద్ లకి పాన్ షాపింగ్ అంతే అవసరం. ఇగో ఓల్డేజీలా వోల్టేజ్ పెంచే పాన్ బీమ్ అంతానున్నది. అయితే నేను చెప్పిన పాన్ కట్టు. చెప్పు సార్. కల్కత్తా ఏక్ పత్తా బగర్ ఏమన్నావు? కల్కత్తా ఏక్ పత్తా బగర్ కత్తా సుక్క కత్తా సోంపిలాచి పుదీనా బెల్గం పటచిటా కాశ్మీరా కిమాం డబుల్ కత్తా డబుల్ చున్న డబుల్ పోకల పైన చున్న కింద ఆకు మధ్యల. సార్ జర మెల్లగా చెప్పాలి. అన్న హైదరాబాద్ లో మస్తు పాన్ కట్టే గానీ దీని తల్లి నీ ఎసుంటాను చూడలే. నీ పాన్ కట్టుడు నాతో కాదే.
లక్షణంగా ఉన్నాడు. చదువు తక్కువైనా గవర్నమెంట్ ఉద్యోగం. అమ్మాయికి ఏ లోటు ఉండదు. రమణ ఇలారా, ఈ ఫోటో చూడు. అప్పుడే నాకు పెళ్ళేంటమ్మా? అది నీకు కాదురా, కృష్ణకు వచ్చిన సంబంధం. ఓహో, కిట్టిగాడికా? ఫోటోలో అమ్మాయిలా ఉంటే నాకేమో అనుకున్నా. ఇంతకీ ఏ ఆఫీస్లో గుమస్తా? లక్ష్మి, పనికిరాని వ్యవహారాన్ని దీంట్లో జోక్యం కలుగ చేసుకోవద్దని చెప్పు. దానికి నచ్చాడా? అది నా కూతురు. అది నా చెల్లెలు. 13 ఏళ్ల వయసుకి అమ్మాయిలు ప్రేమలో పడుతున్నారు. అది కూడా ఎవరన్నా ప్రేమించిందేమో కనుక్కోవచ్చుగా. రమణ, ఏంటా మాటలు? ప్రేమ దోమ అంటూ. దోమలకి తెరకట్టచ్చమ్మా, కానీ ప్రేమ కష్టం. లక్ష్మి, నా కూతురు పెళ్లి గురించి మాట్లాడే అర్హత వీడికి లేదు. నా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో ఉద్యోగం ఖాళీగా ఉంది, ఇంటర్వ్యూకి వెళ్ళి ఆడమను. చివరికి ఎటొచ్చినా ఉద్యోగం దగ్గర ఆగేది. నేను వెళ్ళను. ఉద్యోగం పురుష లక్షణం. మగ పుట్టుక పుట్టావుగా. ఉద్యోగం పురుష లక్షణమే గానీ పౌరుష లక్షణం మాత్రం కాదు. నాకు పౌరుషం పుట్టుకతోనే వచ్చింది. నేను వెంకట్రావు గారు అబ్బాయిని. లక్ష్మి, తండ్రి కొడుకుని భుజాల మీద మోసుకుని పెంచుతాడు. ఎందుకో తెలుసా? అవసరం అంకుల్, శరమామూలే. నాన్నకు బీపీ వచ్చి పడిపోయాడు. మీరు వెంటనే రండి. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే మంచిగా. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. రండి అన్న, కూర్చో అన్న. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీయై నమః, ఓం వికృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః. ఓం జీలకర్ర బెల్లం తీసుకురండి. సీనన్నా నమస్తే. మంచిగునా? మంచిగున్నా. అన్నా 2 తల్లిపొట్లు ఎందుకే? గొప్పగా ఉంటుంది కదా అని తీసుకొచ్చాను రా. బ్యాడ్ సెంటిమెంట్ తనినాదంతా. ఏయ్ ఎడరా అన్నా, తీసుకో. తమ దయ్యన్న. ఏమయ్యా, డబ్బు ఎక్కడా? వస్తుంది బావగారు, మీరు కాస్త ఓపిక పట్టండి. డబ్బు దారిలోనే ఉందండి. దానికి దారి తెలియక అటు ఇటు తిరుగుతుందా? ఇలాంటి మాటలంటే నాకు గెట్టవు. డబ్బులు ఇస్తేనే తాడి కట్టనిస్తా, లేకపోతే ఎవడడ్డం వస్తాడో చూస్తారు. కత్తులక్కర్లేదురా, గుండు సూదితో చంపుతా. ఇంకెప్పుడైనా కట్నం పేరెత్తితే కిరోసిని పోసి మమ్మల్ని తగలబెట్టండి. ఓం శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంఠే భద్రామి సుభగే త్వంజే మాంగళ్య ధారణ ముహూర్త. మేనేజర్ గారు, అన్నా 7:30 గోదావరి నిలమంటారా? ఆ విషయం ఇక్కడ అడిగేది. సమయానికి సీనన్ వచ్చాడు కాబట్టి భయపడి పెళ్లి కొప్పుకున్నారు గాని లేకపోతే ఏమైపోయేదో. అసలు ఈ పెళ్లి జరిగేది కాదు. గుడ్ మార్నింగ్ సార్. ఓ రావయ్య, రమణరా, కూర్చో. మీ ఫాదర్ బాసు నాకు మంచి ఫ్రెండ్ అయ్యా. ఇందాక కూడా ఫోన్ చేసి నువ్వు వచ్చావా లేదా అని అడిగాడు. మరి నేను వస్తానుకున్నారా రాననుకున్నారా? అదేం ప్రశ్న? ఉద్యోగం కావాల్సింది నీకే కదా. ఉద్యోగం కావాలంటే రావాలి కదా. అసలు ఈ రోజుల్లో ఉద్యోగాలు సార్ పదే ఉద్యోగం అనకండి సార్, కడుపులో దేవినట్టుంటుంది. అదేమిటయ్యా, ఉద్యోగం కోసం వచ్చి అలా మాట్లాడతావేమిటి? అదంతే సార్. ఇంతకీ నేను చేయాల్సిన పని ఏంటో చెప్పండి. సేల్స్ మేనేజర్ అంటే ఇంటింటికి తిరుగుతూ? అక్కర్లేదు, అలా తిరిగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సూపర్వైజ్ చేయాలి. చేస్తే నాకేమిస్తారు? జీతం 2500, 2500. నేను మీ ప్రోడక్ట్ ని రోజుకి 25,000 అమ్మాలా?
నెలకి 4 ఆదివారాలు తీసేస్తే 6,50,000 మీకొస్తాయా? ఇంత చేస్తే మీరు నాకు ఇచ్చేది ముష్టి 2,500. అన్యాయం సార్. ఇదంతా ఎందుకు గాని మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. షటప్. ఎందుకు సార్? నా దగ్గర ఉద్యోగం కోసం వచ్చిన వాడివి నా లాభంలో వాటా అడుగుతావా? ఆ లాభం నా ద్వారా వచ్చినప్పుడు నేను అడగడంలో తప్పే ఉంది సార్. అయినా నేనేం అడిగాను? ఓ 10-15%, అంతేగా? గెటప్ గెటప్ గెట్ లాస్ట్. చూడండి సార్, నాకు హిపోక్రసీ అంటే పడదు. చాలా సిన్సియర్ గా చెప్పాను, కాదన్నారు. బాగా ఆలోచించి చెప్పండి. బాగా ఆలోచించే చెప్తున్నాను. నువ్వు ఇక్కడే కాదు ఇంకెక్కడా ఉద్యోగ ప్రయత్నాలు చేయకు. ఎందుకంటే నీ ఒంటికి ఉద్యోగం పడదు. ప్లీజ్. ఈ మాత్రం బుద్ధి మా నాన్నకే ఉంటే నాకింత టైం వేస్ట్ అయి ఉండేదే కాదు. వస్తా. రమణ, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడేదో ఉద్యోగం ఉంది, వెళ్ళి వెలగబెట్టమని మా నాన్న చెప్తే వచ్చా. ఇప్పుడే ఇంటర్వ్యూ అయింది. కొంపతీసి నువ్వు కూడా ఇంటర్వ్యూకా? ఈ కంపెనీ మాదే. రా, మా డాడీకి ఇంట్రొడ్యూస్ చేస్తాను. నీకు జాబ్ గ్యారంటీ. ఇప్పుడు నేను వస్తే మీ నాన్నకి హార్ట్ అటాక్ గ్యారంటీ. అదేంటి అలా మాట్లాడుతున్నావు? అదంతే. వస్తా. సీరియస్నెస్ లేని లైఫ్ మీనింగ్లెస్ రమణ. మా డాడీ అంతా చెప్పారు. ఏ జాబ్ చేసుకుంటే తప్ప? ఒకసారి ఆలోచించు. చిన్న పొదరింట్లో నేను నువ్వు ఉంటావట. ఆఫీస్ నుంచి ఈవినింగ్ నువ్వు ఇంటికి రాగానే నీ టీ ఇస్తాను. అప్పుడు నన్ను నీ ఒళ్ళోకి లాక్కొని ఇద్దరం టీ సిప్ చేస్తూ నువ్వు నీ ఆఫీస్ కబుర్లు చెప్తూ ఉంటే, వావ్ రమణ, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ డ్రీమ్. స్టాప్ ఇట్ వందన. ట్రాష్ మాట్లాడు. మధ్యతరగతి జీవితం నీకు అందమైన కళ అయితే నాకు పీడ కళ. సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చూపించే మధ్యతరగతి ఆప్యాయతలు అనురాగాలు నిజ జీవితంలో ఉంటాయనుకోవడం వెర్రితనం. సంపాదన ఉన్న కొడుకుని లేని కొడుకుని ఒకేలా చూడలేని తల్లి ప్రేమ ఈ మధ్యతరగతి కుటుంబాల్లోనే ఉంటుంది. అసలేం తెలుసా నీకు? నెలాఖరంటే తెలుసా? అప్పంటే తెలుసా? వడ్డీ అంటే తెలుసా? బెత్తడి జీతం బారెడు జీవితం అలా రాజీపడి బతికే బతుకు నాకొద్దు. అంతెందుకు, మీ నాన్న నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తాడని నమ్మి నేను నిన్ను ప్రేమించలేదు. ఏదో ఒక రోజు నేను అనుకున్నది సాధిస్తాను. అంతవరకు నువ్వు వెయిట్ చేయి. లేదు అందరు ఆడపిల్లలాగే నువ్వు కూడా మా నాన్న చచ్చిపోతాడు, మా అమ్మ ఉరేసుకుంటానందంటూ 2 కన్నీటి బొట్లు రాల్చి ఏ మావనో భావనో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానంటే నీ ఇష్టం. కాదు, వాల్కనో. హలో 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 ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా కొద్దిగా? తెలీదా? ఆ గుంసు సీన్ గా డెన్ ఉందా? సీన్ అన్న. ఆ డెన్ ఎదురుకుండా ఉన్న రోడ్ లో 2 లెఫ్ట్. ముఖ్య అడ్రస్ లో రాసేవచ్చుగా. సులువు కాదురా, అది నీవు మిమ్మల్ని ఇంట్లో ఆడకపోతే గుండు సుని సీని గారి డనికెళ్ళి ఆడుకొని చావచ్చుగా. సారీ అంకుల్. అంకులా? సారీ సీనన్న, పొరపాటు అయిపోయింది. వాడిని చూసి నేర్చుకోరా. పోనీ వెళ్ళి ఆడుకోండిరా. ఓకే. డెన్ అంతా ప్లే గ్రౌండ్ చేసేస్తున్నారా. వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైపోతారా? హాయ్ హీరో. ఏంటి ఒక్కడివే బైక్ తోసుకెళ్తున్నావు? ఇదేమైనా కారా నలుగురిని పెట్టి తోయించడానికి? బయలుదేరేటప్పుడు పెట్రోల్ ఉందో లేదో చూసుకోకర్లేదు? మతిమరుపు లేనోడు మేధావి కాడు. డెప్త్ ని అర్థం చేసుకోరు. సర్లే, బైక్ పక్కన పార్క్ చేసి కారెక్కు. ఎందుకు? పెట్రోల్ బంక్ దగ్గరేగా, నేను వెళ్తాలే. ఓకే బాయ్. ఏంటి నిజంగా వెళ్ళిపోతుంది ఏంటి? ఏయ్ వందనా, ఆగో వందనా. ఏంటి బుద్ధి లేదా నీకు? అలా వెళ్ళిపోతావేంటి? పోనీ. డిక్కీలో బాటిల్లో క్యాను పెట్టుంటా డ్రైవర్, వెళ్ళి తీసుకో. అదేంటి అప్పుడప్పుడు నీకు కూడా పెట్రోల్ అయిపోతుంటుందా? ఛీ, నాకు కాదు, మా కార్కి. ఇది చూస్తే లీటర్ అంటుందేమో. ఆగాగు, నువ్విస్తే డెప్త్ ఉండదు, నేను ఇస్తానులే. పర్స్ ఎక్కడ మర్చిపోయినాయి?
మర్చిపోలేదు, కార్లో పడిపోయింది. చూసేసినట్టుంది. ప్రెస్టీజ్ కి పోజులకి ఏం తక్కువ లేదు. వచ్చి కారెక్కు. ఇదిగో నీ పర్స్. ఓ థ్యాంక్ యూ. ఏంటి రాస్తున్నావు? రామకోట కాదు, నీ బాకీ 13,500 అయింది. ఓహో. ఎప్పటికైనా నువ్వు నా దారికి వస్తావని తెలుసన్నా. క్యారెక్టర్ తెలిసినోని తమ్మి. ఏంటి మొత్తం ల్యాండ్ అంతా నీదేనంటున్నావు? నీ సొంతమైనట్టు? బస్సులో ఎవడ ముందు ఖర్చీఫ్ వేస్తే వాడిదే సీటు. అంత మాత్రాన సీటు వాడి సొంతమా? మంచి క్యారెక్టర్ ఉన్న మాట చెప్పావు. ఏటొచ్చి నా క్యారెక్టరే బ్యాడ్. ఖర్చీఫ్ వేసిన వాడిని 4 తన్ని నేను కూర్చుంటాను. నాకు 40%, నువ్వు 60% తీసుకో. నీకు 40%? ఓట్లు ఖరీదు చేసే ల్యాండ్ నేను మేనేజ్ చేసుకుంటే నీకెందుకు వాటా ఇవ్వాలి? ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏ అనామకుడితోనో కేసు పెట్టిస్తాను. నిన్ను లోపలేస్తారు. అది గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్, నీ తాత సంపాదించింది కాదు. ఇవన్నీ జరగాలంటే ముందు నువ్వు బయటికి వెళ్ళాలి కదా. నేను క్యారెక్టర్ నమ్ముకున్న వాణ్ణి. అదెప్పుడు నన్ను మోసం చేయదు. అర్థమైందిగా నా క్యారెక్టర్ ఏంటో. వీడే కాదు, నా మనుషులు ఇంకా 4 ఉన్నారు నీ దగ్గర. ముందు వాళ్ళెవరో కనుక్కో. ఇప్పుడు నేను నీకు 30% మాత్రమే ఇస్తాను. కాగితాలు పంపించు. అది కాదు. వద్దు. పిచ్చోళ్ళగా 60% పోగొట్టుకుని 30కి తెచ్చుకున్నావు. టైం లేదు. రాజు. నువ్వు ఆ శంభుగడ్ మనిషివే కదా? నేను కాదన్నా. చెప్పు. కాదన్నా అన్నా. చెప్పు. నేను కాదన్నా. కాదన్నా. నేను ఏమండి, ఇవాళ అమ్మాయి పుట్టినరోజు, ఆశీర్వదించండి. మర్చిపోయాను. రామ్మా, దీర్ఘాయుష్మాన్ భవ. ఏమ్మా, ఈ రోజు ఇంట్లో ఉంటున్నావా, కాలేజీకి వెళ్తున్నావా? వెళ్తున్నాను. అయితే ఆ వేశ్వలో నిద్రలేపు. అబ్బబ్బా, మొదలెట్టారా సుప్రభాతం? మీకు వాడిని తిట్టంతా తెల్లారదండి. నువ్వు ఇలాగే వాడిని వెనకే చూస్తుండు, వాడి బతుకు తెల్లారుతుంది. మీరు మారు. అయ్యో, హ్యాపీ బర్త్డే రా కిట్టి. టైం కరెక్ట్ చేసి ఆ టేబుల్ మీద పెట్టు. నేను అన్ని వింటున్నానులే. మెలకుగా ఉంటే లేవచ్చు కదరా. లేచి ఏం చేయమంటావు? వెంకట్రావు గారితో క్లాస్ పీకించుకోమంటావా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రా కిట్టి. ఈ డ్రెస్ లో చాలా బాగున్నారా. ఇంతకీ నీ బర్త్డేకి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకుని చెల్లెల దగ్గరే గిఫ్ట్ తీసుకున్న అన్నయ్యవి నువ్వు ఒక్కడివేరా. నీ పేరు గిన్నీస్ బుక్ లోకి ఎక్కించాలి. నా అలాంటి అన్నయ్య దొరకడం నీ అదృష్టమే. అవునవును, త్వరగా లేచి రెడీ అవ్వు. కాలేజ్ లో డ్రాప్ చేయాలి. ముందులే. రే కిట్టి, ఇటు రారా. ఏంట్రా? నీ బర్త్డేకి నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నువ్వు ప్రేమించిన వాడితో నీ పెళ్లి జరిపిస్తా. అది నీకెలా తెలుసు? బుద్ధిమంతుడికి ఏమీ తెలియకపోవచ్చేమో గానీ బేవార్స్ గడికి అన్ని తెలుస్తాయి. అరగంటలో రెడీ అవుతా. ఆ అబ్బాయి వివరాలు ఏంటో చెప్పు. అలాగే. నమస్కారం అండి. నమస్తే. ఎవరు బాబు? వేణు ఉన్నాడండి? లేడు బాబు, ముంబై వెళ్ళాడు. వేణు గురించి రాలేదండి, అతని పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఉమా, సాయంత్రం బిజినెస్ మీటింగ్ ఉంది. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయొద్దు. ఒకవేళ అబ్బాయి బొంబాయి నుంచి ఫోన్ చేస్తే ఆఫీసు కాంటాక్ట్ చేయమని చెప్పు. అలాగేనండి. నమస్కారం అండి, నా పేరు రమణ అండి. మన అబ్బాయి గురించి మాట్లాడడానికి వచ్చాడు. మీరు అలా కూర్చోండి. మాట్లాడి పంపించే. సార్,
మీ వేణు మా చెల్లెల్ని ప్రేమించాడు. వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించమని అడగడానికి వచ్చాను. మీరు కాస్త కూర్చుంటే స్థిమితంగా మాట్లాడుకోవచ్చు. చూడు, నా పక్కన కూర్చునే వయసు అర్హత రెండూ నీకు లేవు. ఇక ప్రేమ విషయం అంటావా? డబ్బున్న ప్రతి కుర్రాడి వెనక ఒక డబ్బు లేని ఆడపిల్ల రెడీగా ఉంటుంది. ఇది మామూలే. వెళ్ళు. అలా అనకండి సార్. మా చెల్లికి మా నాన్న జీతం ఎంతో కూడా తెలియదు సార్. అలాంటిది మీ ఆస్తిపాస్తుల గురించి తెలుసుకుని మీ అబ్బాయిని ప్రేమించింది అంటాం అన్యాయం సార్. ప్లీజ్ సార్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? రిజిస్ట్రార్ ఆఫీస్లో హెడ్ గుమస్తా. గుమస్తానా? అవును. మా స్థితిగతులు మాకు బాగా తెలుసు. అది తెలుసుకునే వచ్చాను. మీ వాచ్మెన్కి ఇచ్చే జీతం కంటే మా నాన్న జీతం తక్కువే ఉండొచ్చు. అది తెలుసు. ఇద్దరు మనసులు కలిశాయని వాళ్ళ పెళ్లి జరిపిద్దాం అనుకున్న అన్నయ్యగా అడుగుతున్నాను. వాళ్ళ పెళ్లి జరిపించండి. కట్నం ఎంత కావాలో చెప్పండి, నేనిస్తాను. కాకపోతే కొంచెం టైం ఇవ్వండి. ముందుగా పెళ్లి జరిపించండి. నీతో మాట్లాడిన ఈ సమయంలో కొన్ని లక్షలు సంపాదించేవాడిని. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. వెళ్ళు. ప్రతి నిమిషాన్ని డబ్బుతో కొలిస్తే వేణు కూడా పుట్టుండేవాడు కాదేమో సార్. షట్ అప్. ఇంత డబ్బు నీ జీవితంలో నువ్వు చూసుండవు. ఈ 2 లక్షలు తీసుకుని ఏ గుమాస్తాకో ఇచ్చి నీ చెల్లెలు పెళ్లి చేయి. ఇది నీ మీద జాలితోనో భయంతోనో నేను ఇవ్వటం లేదు. నా కొడుకు నెలబారు మనుషులతో మాట్లాడినందుకు నష్టపరిహారంగా ఇస్తున్నాను. టేక్ ఇట్ అండ్ గెట్ అవుట్. మనిషి ముద్రించిన డబ్బు మరో మనిషికి చేరడం పెద్ద గొప్పేం కాదు. జస్ట్ టైం రావాలి. చూడండి సార్, మేం ధనానికి బీద కావచ్చేమో గానీ గుణానికి మాత్రం కాదు. ఆత్మగౌరవానికి అంతకంటే కాదు. నేను తలుచుకున్నానంటే వచ్చే వారం ఇదే రోజు ఇదే సమయానికి మిమ్మల్ని తలదన్నే సంబంధం తెచ్చి నా చెల్లికి పెళ్లి చేయకపోతే నేను దాననే వెంకటరమణ్ణే కాదు అని రొటీన్ గా ఆవేశపడతాను అనుకున్నారు కదూ? నో, నెవర్. నా డెప్త్ ఏంటో మీకు తెలీదు. ఐ లవ్ మనీ, ఐ లైక్ మనీ. బై ది బాయ్, మీ అబ్బాయి పెళ్లికి శుభలేఖలు పంపండి. వచ్చి 4 అక్షింతలు వేసి ఆశీర్వదిస్తా. వస్తా.